హలో స్టూడెంట్స్, మన టాపిక్ వచ్చేసి ఇండియా ఇంకా నేపాల్ రిలేషన్స్. సో నేపాల్ అనేది మన నేబరింగ్ కంట్రీ. సో నేపాల్తో మన ఇండియన్ 5 స్టేట్స్ బార్డర్ షేర్ చేసుకుంటాయి. ఆ 5 స్టేట్స్ వచ్చేసి సిక్కిం, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇంకా ఉత్తరాఖండ్. ఓవరాల్గా 1850 కిలోమీటర్స్ బార్డర్ మనం నేపాల్తో షేర్ చేసుకుంటాం అనమాట. అండ్ నేపాల్తో మనకి ఓపెన్ బార్డర్ ఉంది. సో నేపాలీ సిటిజన్స్ ఇంకా ఇండియన్ సిటిజన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది అనమాట మన ఇండియా. అండ్ మిలిటరీలో కూడా గోర్ఖా రెజిమెంట్లో నేపాల్ వాళ్ళే ఉంటారనమాట మన ఇండియన్ మిలిటరీలో. సో ఇక్కడ ఓవరాల్గా 1850 కిలోమీటర్స్ బార్డర్ అనేది మనం నేపాల్తో షేర్ చేసుకుంటాం. సో ఓపెన్ బార్డర్ ఉంటుంది. సో మన ఇండియన్ సిటిజన్స్ నేపాలీ సిటిజన్స్ ఇండియన్ సిటిజన్స్తో ఈక్వల్గా ట్రీట్ చేస్తాం అనమాట మనం. సో మనకి ఇండియా నేపాల్ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ 1950 అనే ఒక అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారం నేపాలీ సిటిజన్స్ని మనం ఆల్మోస్ట్ ఇండియన్ సిటిజన్స్తో ఈక్వల్గా మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఆ ట్రీటీ ప్రకారం ఏం ట్రీటీ అది? ఇండియా నేపాల్ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ఆఫ్ 1950 అగ్రిమెంట్. సో తర్వాత నేపాల్ అనేది స్ట్రాటజిక్గా మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇది న్యాచురల్ సెక్యూరిటీ లాగా పనిచేస్తుంది అనమాట నేపాల్. సో మన ఇండియాకి ఇంకా చైనాకి బఫర్ జోన్ లాగా కూడా ఈ నేపాల్ పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ మనము నేపాల్తో ఇంకా మంచి రిలేషన్స్ బిల్డప్ చేసుకోవడానికి చాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి లాంచ్ చేసినాం. దాంట్లో క్రాస్ బార్డర్ రైల్వే ప్రాజెక్ట్ ఒకటి. సో ఇక్కడ సెవరల్ స్టాప్స్, సో రైల్వే కనెక్షన్ బిట్వీన్ ఇండియా ఇంకా నేపాల్ అనమాట. ఇది క్రాస్ బార్డర్ రైల్వే కనెక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ పంచేశ్వరి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది మనం డెవలప్ చేసినాం నేపాల్లో. మళ్ళీ చాలా మహాకాళి రివర్ అనేది మన ఇండియాకి వచ్చేవరకు శారదా రివర్ లాగా అవుతుంది అనమాట. సో ఆ మహాకాళి రివర్ మీద ఫ్లడ్ కంట్రోల్ మెకానిజం కానీ హైడ్రో పవర్ పర్పస్కి కానీ ఇంకా చాలా బ్రిడ్జెస్ మనం కన్స్ట్రక్ట్ చేసినాం. సో నేపాల్కి మన ఇండియా అనేది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. ఇంకా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియా నుంచే చాలా ఎక్కువ మొత్తం ఎఫ్డిఐ నేపాల్కి వెళ్తుంది. సో ఇండియా ఇంకా నేపాల్ రెండు చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఉన్నాయన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంది? బీబీఐఎన్. సో బీబీఐఎన్ అంటే భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా ఇంకా నేపాల్. సో దీంట్లో మళ్ళీ బిమ్స్టెక్ కంట్రీలో కూడా ఇండియా ఇంకా నేపాల్ ఇద్దరు ఉన్నారు. ఇంకా సార్క్లో ఉన్నారు. మళ్ళీ నాన్ అలైన్డ్ మూవ్మెంట్లో ఇద్దరు కలిసి సైన్ చేసినారు. ఎకనామిక్ కోఆపరేషన్ ఉంది. సో ఇట్లా నేపాల్కి మనకి ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చెప్తాయి అన్నమాట. అండ్ నేపాలీ సోల్జర్స్ని మనము గోర్ఖా రెజిమెంట్లో, ఇండియన్ ఆర్మీలో గోర్ఖా రెజిమెంట్లో రిక్రూట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇదే కాదు, నేపాల్ ఆర్మీకి ఇంకా మోడర్నైజ్ టెక్నాలజీస్ ఇండియా అందిస్తుంది అనమాట, అసెస్ చేస్తుంది ఇంకా మోడర్నైజ్ కావడానికి. సో ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్. ఇంకొకటి, నేపాల్కి ఇండియాకి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి కూడా అవుతాయి. సో టెక్నాలజీ షేరింగ్ కానీ ఫ్రెండ్లీ కోఆపరేషన్ కానీ ఇవన్నీ ఎంకరేజ్ చేయడానికి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తారనమాట. దాంట్లో సూర్య కిరణ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఇండియాకి నేపాల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్కి సంబంధించి. సో బార్డర్ స్టేట్లో ఇండియా బార్డర్ స్టేట్లో ఇంకా నేపాల్ బార్డర్ స్టేట్లో ఎలక్ట్రిసిటీ నీడ్స్ని ఇద్దరు సాల్వ్ చేయడానికి పవర్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ ఆఫ్ 1971 అనేది సైన్ చేసిరనమాట. సో ఈ పవర్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ ఆఫ్ 1971 ప్రకారం బార్డర్ స్టేట్స్, ఇండియన్ బార్డర్ స్టేట్స్ ఇంకా నేపాల్ బార్డర్ స్టేట్స్లో పవర్ సప్లై అనేది అందిస్తారు. అండ్ ఇంకొకటి, ఫస్ట్ పెట్రోలియం పైప్ లైన్, ఏషియాస్ ఫస్ట్ పెట్రోలియం పైప్ లైన్ మనం నేపాల్ నుంచి ఇండియాకి కనెక్ట్ చేసినాం. సో మోతీహరి బీహార్లో ఉంది. మోతీహరి ఇండియా నుంచి ఇక్కడ నుంచి అమ్లేఖ్గంజ్ నేపాల్. సో ఇక్కడ నుంచి అక్కడికి కనెక్ట్ చేసినాం అనమాట. ఇదే మన ఫస్ట్ క్రాస్ బార్డర్ పెట్రోలియం పైప్ లైన్. మనదే కాదు, ఏషియాలోనే, సౌత్ ఏషియాలోనే ఫస్ట్ క్రాస్ బార్డర్ పెట్రోలియం పైప్ లైన్. సో ఇది మన ఇండియన్
ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 2019లో కన్స్ట్రక్ట్ చేసింది. ఫండింగ్ కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషనే ఫండ్ చేసింది అనమాట. సో కల్చరల్ సిగ్నిఫికెన్స్ రెండు కంట్రీస్లో ప్రమోట్ చేయడానికి స్వామి వివేకానంద సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ని సెటప్ చేసినారు కాఠ్మాండూలో. మళ్ళీ లుంబినీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ అనేది కూడా సెటప్ చేసినారు. అండ్ నేపాల్కి మన ఇండియాకు ఆల్మోస్ట్ 6,000 రివర్స్ ఫ్లో అవుతాయి, చాలా రివర్స్ ఫ్లో అవుతాయి. సో దాంట్లో మహాకాళి రివర్ ఒకటి. సో దాని మీద చాలా హైడ్రో పవర్ కోఆపరేషన్స్, ఫ్లడ్ కంట్రోల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఇద్దరు కంట్రీస్ కలిసి చేసినారు. సో వెస్ట్ సేతి రివర్ అనేది కర్నాలి రివర్ ట్రిబ్యూటరీ. సో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేసినారు. ఎట్లా అంటే వెస్ట్ సేతి రివర్ ఇంకా సేతి రివర్ ప్రాజెక్ట్స్ పైన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేసినారు. ఇంకా ఇద్దరు కంట్రీస్ సప్తకోశి హై డ్యామ్ ప్రాజెక్ట్ని కోసి రివర్ పైన కన్స్ట్రక్ట్ చేయడానికి ఇద్దరు సైన్ చేసుకున్నారు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో. ఇంకొకటి మహాకాళి ట్రీటీ ఆన్ హైడ్రో పవర్ కోఆపరేషన్, ఇంకా అప్పర్ కర్నాలి ప్రాజెక్ట్. ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా వెస్టర్న్ నేపాల్లో చేయడానికి, ఇంకా అరుణ్ 3 ప్రాజెక్ట్ అని ఉంటుంది, అది ఈస్టర్న్ నేపాల్లో చేయడానికి ఇండియా ఇంకా నేపాల్ ఇద్దరు కలిసి సైన్ చేసుకున్నారు అనమాట. సో ఇదంతా న్యూస్లో ఎందుకు ఉంది అంటే, సో ఇది సప్తకోశి హై డ్యామ్ ప్రాజెక్ట్. సో ఇదంతా న్యూస్లో ఎందుకు ఉంది అంటే, రీసెంట్గా జూన్ మంత్లో నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి విజిట్కి వచ్చిండు. సో ఆ విజిట్లో చాలా ఇనిషియేటివ్స్, ఇంకా అగ్రిమెంట్స్, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ సైన్ చేసినాడు. సో ఆ అగ్రిమెంట్స్ ఇండియా ఇంకా నేపాల్ ఇద్దరు సైన్ చేసిన అగ్రిమెంట్స్ ప్రకారం ఒక ట్విన్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, ఐసీపీస్ ట్విన్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పైన సైన్ చేసిర్రు. ఇంకా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఇవన్నీ ఇండియా ఇంకా నేపాల్ సైన్ చేసిన మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనమాట. ఫస్ట్ ఏంది, ఇండియా ఇంకా నేపాల్ బార్డర్స్లో చెక్ పోస్ట్లు డెవలప్ చేయాలి, ఎందుకంటే ఓపెన్ బార్డర్ ఉంది కదా, చెక్ పోస్ట్లు చాలా పెట్టాలి అనేసి సెక్యూరిటీ కోసం, ఇంకా స్మగ్లింగ్ కాకుండా ఉండడం కోసం, సెక్యూరిటీ పర్పసెస్. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం ఎక్కడెక్కడ ఫుకోట్ టు కర్నాలి. మళ్ళీ క్రాస్ బార్డర్ పేమెంట్స్, మళ్ళీ ఫస్ట్ క్రాస్ బార్డర్ పెట్రోలియం పైప్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మోతీహరి నుంచి అమ్లేఖ్గంజ్ పైప్ లైన్ ఉండే, సో దాన్ని ఎక్స్టెండ్ చేసినారు. ఇదే కాకుండా సెకండ్ క్రాస్ బార్డర్ పెట్రోలియం పైప్ లైన్ కూడా కట్టడానికి అనుకుంటున్నారు, సైన్ చేసారు ఆల్రెడీ. అది సిల్గురి ఇండియా నుంచి జాపా నేపాల్. సో ఇవన్నీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనమాట సైన్ చేసింది. సో ఇదే కాకుండా మన ఇండియా టు బంగ్లాదేశ్, మన ఇండియా నుంచి నేపాల్, అక్కడి నుంచి బంగ్లాదేశ్కి పవర్ సప్లై 40 మెగావాట్స్ వరకు పవర్ సప్లై చేయడానికి ఇండియా అనేది ఒప్పుకుంది. సో ఇదే ఫస్ట్ ట్రైలేటరల్ పవర్ అగ్రిమెంట్ అనమాట. సో ఇంకా మన ఇండియాకి ఇంకా నేపాల్కి స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉండడం కోసం అంటే చాలా ఛాలెంజెస్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇండియా ఇంకా నేపాల్కి బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి అంటే, 2020లో నేపాల్ పొలిటికల్ మ్యాప్ ఒకటి రిలీజ్ చేసింది. ఆ పొలిటికల్ మ్యాప్ కింద యాక్చువల్గా ఈ కాలపాని, లిపు లేక్, లింపియాదురా ఇవన్నీ మన ఏరియాస్, కానీ నేపాల్ పొలిటికల్ మ్యాప్లో వాళ్ళ ఏరియాస్ కిందికి చేసుకునే అనమాట. దానివల్ల మనకి నేపాల్కి బార్డర్ డిస్ప్యూట్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ చైనాకి ఎకనామిక్గా, స్ట్రాటజిక్గా నేపాల్కి ఎకనామిక్గా ఇంకా ట్రేడింగ్ పర్పస్లో చైనా అనేది చాలా హెల్ప్ చేస్తుంది. దానివల్ల ఏంటి, మనకి సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి, ట్రస్ట్ గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట మనకి ఇంకా నేపాల్కి. సో సెక్యూరిటీ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి, గుర్ఖా ఇష్యూస్ కూడా కొన్ని స్టార్ట్ అయినాయి. మళ్ళీ కనెక్టివిటీ ఇష్యూస్. సో ఎయిర్ రూట్స్, ఇండియా ఏం చేసిందంటే కొన్ని ప్లేసెస్లో ఎయిర్ రూట్స్ అనేవి ఆపేసింది అనమాట. సో దానివల్ల నేపాల్ కంటిన్యూస్గా రిక్వెస్ట్ చేస్తూనే ఉంది ఎయిర్వేస్ని ఎక్స్టెండ్ చేయండి అని, కానీ ఇండియా దానికి ఒప్పుకోవట్లేదు. సో ఇదొక కన్సర్న్. మళ్ళీ నేపాల్ ఏమంటుంది అంటే, మనం అంతకుముందు మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉండే కదా, ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ కింద 1950 అగ్రిమెంట్ కింద
ఆల్మోస్ట్ ఇండియన్ సిటిజన్స్ లాగానే నేపాల్ సిటిజన్స్ని మనం చూసేవాళ్ళం అనమాట. సో దాన్ని మనం ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి అనేసి వాళ్ళు ఫ్రీక్వెంట్గా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు, దీన్ని కొంచెం అమెండ్ చేయండి అని. మన ఇండియా అమెండ్ చేస్తలేదన్నమాట. సో ఇవన్నీ ఇష్యూస్. సో ఇప్పుడు మనకి ఇంకా ఇండియాకి నేపాల్కి బార్డర్ అంటే ఇష్యూస్ అనేవి తగ్గాలంటే ఫస్ట్ ఈ ఫ్రెండ్షిప్ ట్రీటీ అనేది రివైజ్ చేయాలి, అండ్ ఎయిర్ కనెక్టివిటీ కొంచెం ఇంప్రూవ్ చేయాలి. మళ్ళీ నేపాల్ పాలిటిక్స్లో మన ఇండియా ఇంటర్ఫియర్ అవుతుందన్నమాట. సో ఆ ఇంటర్ఫియరెన్స్ అనేది కొంచెం తగ్గియాలి, ఎందుకంటే నేపాల్ ప్రజలలో మన గురించి నెగటివ్ అనేది ఎక్కువ పోకుండా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ బార్డర్ డిస్ప్యూట్స్ అనేవి రిజాల్వ్ చేయాలి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా చర్చలు చేసి రిజాల్వ్ అయితే చేయాలి. మళ్ళీ జాయింట్ కల్చరల్ ఈవెంట్స్, ఫిలిం ఫెస్టివల్స్ ఇవన్నీ చేయడం వల్ల కల్చరల్ బాండ్స్ అనేవి పెరుగుతాయి. సో ఇవన్నిటి వల్ల మనకి నేపాల్కి రిలేషన్స్ మంచిగా ఉంటాయి, ఫ్రెండ్షిప్ అనేది ఇంకా స్ట్రెంగ్తెన్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా మనకి ఇంకా నేపాల్కి ఉన్న రిలేషన్స్.